ఇంట్లో ఎవరికీ తెలియకుండా సాగర్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించింది నర్మద. గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే నిన్ను అల్లుడుగా అంగీకరిస్తానని సాగర్ మామయ్య ప్రసాదరావు చెప్పడంతో జాబ్ సాధిస్తానని శపథం చేస్తాడు సాగర్. అయితే ఆ ఎగ్జామ్లో సాగర్ ఫెయిల్ కాగా ఆ హాల్ టికెటే శ్రీవల్లికి బ్రహ్మాస్త్రంగా మారింది. సాగర్ విఆర్ఓ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన విషయం శ్రీవల్లికి తెలిసిపోవడంతో వాళ్ల బండారం బయటపెట్టే పనిలో పడింది. ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ దొరికితే మామ ముందు నర్మద, సాగర్లను దోషులుగా నిలబెట్టొచ్చనే ప్రయత్నంలో వెతుకులాట మొదలుపెట్టింది. ఈరోజు నవంబర్ 22 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, నర్మద గదిలోకి వెళ్లిన శ్రీవల్లి హాల్ టికెట్ని వెతికి పట్టేస్తుంది. వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి. ఇదిగో, మీరు పరుగెత్తుకుని వస్తారో రెక్కలు కట్టుకుని వస్తారో తెలియదు కాని క్షణాల్లో మా ఇంట్లో ఉండాలి. మా మామయ్య దగ్గర నర్మదని ఇరికించడానికి అద్భుతమైన అవకాశం దొరికింది. మీరు లేటు చేయకుండా వచ్చేయండి అని అంటుంది. దాంతో భాగ్యం, ఇడ్లీగాడు హడావిడిగా బయల్దేరతారు. ఒసేయ్ నర్మదా, నువ్వు ఈ ఇంటి పరువుని కావిడాలా వెలిగిస్తావ్ అని మామయ్య గారు తెగ పొగిడేస్తున్నారు. కాని ఫుల్గా మంటపెట్టేయడానికి భలే దొరికావే, చెప్తా నీ సంగతి అని అనుకుంటుంది శ్రీవల్లి. భాగ్యం ఇడ్లీల కోసం ఎదురుచూస్తుండగా, చిచ్చు పెట్టడానికి అంటే ఎందుకు ఆలస్యం చేస్తారు, మాటల్లోనే వచ్చేస్తారు భాగ్యం, ఆనందరావులు. అమూల్యకి విశ్వప్రేమ కానుక అన్నకి దొరికేసింది. మరోవైపు అమూల్యని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డ విశ్వ మేడపైనుంచి బీటు వేస్తూ ఉంటాడు. బయట చదువుకుంటున్న అమూల్యని పిలుస్తూ ఉంటాడు. అటునుంచి సిగ్నల్ రావడంతో, నీతో మాట్లాడాలి, గోడ దగ్గరకు రా అని అంటాడు. ముందు బెట్టు చేసిన తరువాత పిల్ల మెల్లగా గాడిలో పడుతుంది. గోడ దగ్గరకు వెళ్తుంది. రేపు నోము కదా, నీకోసం చీర తీసుకున్నాను. రేపు పూజలో ఈ చీర కట్టుకోవాలి అని చీరని విసురుతాడు. అది మధ్యలో పడటంతో కరెక్ట్ టైంకి వచ్చి ధీరజ్ తీసుకుంటాడు. ఇంతలో అమూల్య వచ్చి, అన్నయ్యా, అది నాదే, అది నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ జారిపోయింది అని తీసుకుంటుంది. అనంతరం విశ్వవైపు చూసి ఓ నవ్వు నవ్వుతుంది. ఇది మన ట్రాప్లో పూర్తిగా పడిపోయింది అని అనుకుంటాడు విశ్వ. ఇదిగో నర్మదని ఆడించే బ్రహ్మాస్త్రం. సీన్ కట్ చేస్తే, ఏమైందే అమ్మడు, ఇంత హడావిడిగా రెక్కలు కట్టుకుని వచ్చేయమన్నావ్, ఏమైందే అని అడుగుతారు ఇడ్లీ, భాగ్యంలు. ఇదిగో ఇది చూడు అంటూ చేతిలో హాల్ టికెట్ పడుతుంది. ఏంటే అంటే కాగితం ముక్క చేతిలో పెట్టావ్, ఇంకా అర్జెంట్ అంటే నోట్ల కట్టలు చేతిలో పడతావని లగెత్తుకుని వచ్చేశాం అని అంటుంది భాగ్యం. ఇది మామూలు కాగితం కాదేలమ్మా, సరిగా చూడు, ఇది నర్మద కోరలు పీకేసే బ్రహ్మాస్త్రం. ఆ నర్మద ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వాళ్లాయన సాగర్తో ఎగ్జామ్ రాయించింది. దానికి సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెటే ఇది. ఈ విషయాన్ని మామయ్యకి చెప్పినట్టింట్లో బీభత్సం సృష్టించేయొచ్చు అని అంటుంది శ్రీవల్లి. పొట్టచింపితే అక్షరం ముక్క రాని మాతోనా? నర్మద ఈ జన్మలో నోరెత్తకుండా చేయాలంటే ఈ బ్రహ్మాస్త్రం వదలాల్సిందే. కాబట్టి ఈ ఎగ్జామ్ పేపర్ పట్టుకుని వెళ్ళి, అసలు ఇది ఏంటి, ఎందుకు, సాగర్ ఏ ఎగ్జామ్ రాశాడో అన్ని వివరాలు పట్టుకుని రండి. అప్పుడు నట్టింట్లో మంట పెట్టేస్తా అని అంటుంది శ్రీవల్లి. దానికి పెద్దగా నవ్విన ఇడ్లీ, హో అమ్మడు, మీ అమ్మ ఏమైనా బిఏని బిగేసి ఎంఏని ఎగేసిందని అనుకుంటున్నావా? ఇలాంటి మేధావి పనులు మీ అమ్మకి చెప్తున్నావా? పొట్ట చింపితే అక్షరం ముక్క రాదు కదా అని అంటాడు ఇడ్లీ. పరిశోధన్ని రంగంలోకి దింపండి. అబ్బో, నువ్వేదో ఉద్ధరించినట్టు మూసుకుని చెప్పినట్టు చేయండి. మనింటి దగ్గర ఓ పిల్లోడు చంకలో ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతుంటాడు కదా, పరిశోధన్. వాడ్ని అడిగి దీని లెక్క ఏంటో తేల్చాలి. తెల్లారేసరికి ఆ వివరాలన్నీ నా చేతిలో ఉండాలి. వెళ్ళండి అని అంటుంది శ్రీవల్లి.
ఎన్ని రోజులు? నాకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తావా? ఇక నుంచి నీతో ఆడిస్తా చూడు అని అనుకుంటుంది. ఇక తెల్లవారగానే, నా ప్రియమైన శత్రువా, నా ముద్దుల తోడికోడలు నర్మదా, ఏంటమ్మా మీ ఆయనతో ఉద్యోగం చేయిస్తావా? అందుకోసం ఎవ్వరికీ తెలియకుండా పరీక్ష రాయిస్తావా? నీ సరదాని నేనెందుకు కాదనాలి? మీ ఆయనతో అట్టాగే ఉద్యోగం చేయిద్దువులే. చెప్తా నీ సంగతి అంటూ అందరికీ పాయసం వండి అందర్నీ పిలుస్తుంది శ్రీవల్లి. రండి రండి. పాయసం తినిపించి మరీ పెట్టేస్తోంది చిచ్చు. ఇంతలో రామరాజు వచ్చి, ఏంటమ్మా ఇంత హడావిడి అని అడుగుతాడు. చెప్తాను. ముందు మీరు కూర్చోండి. చెప్పాలంటే అసలు కథానాయకులు సాగర్, నర్మదలు ఉండాలి కదా. వాళ్ళేరి అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో సాగర్, నర్మదలు రావడంతో వచ్చేశారా? రండి రండి. అందరూ వచ్చేశారు కదా. కన్నుల పండుగగా ఉంది. కడుపు నిండిపోతుంది అని అంటుంది. ఏహే చెప్పు వల్లి ఏంటి ఇదంతా అని అంటా. చెప్తా బావా చెప్తా. అందర్నీ పిలిచిన తరువాత చెప్పకుండా ఉంటానా? ముందు మీరు పాయసం తీసుకోండి మామయ్య గారు అని అంటుంది శ్రీవల్లి. ఏంటమ్మా స్పెషల్ ఏంటి? ఎవరిదైనా పుట్టినరోజా అని అడుగుతాడు రామరాజు. అంతకంటే సంతోషించే విషయం ఉంది అని అంటుంది శ్రీవల్లి. మరి శ్రీవల్లి పెట్టిన చిచ్చు మండిందో తుస్సుమందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.